హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు, సో నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. కొన్ని పదాలు అక్కడిక్కడ అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. సెకండ్, నేను మాట్లాడేటప్పుడు వాడు అది ఇది అని ఫ్లోలో అలా చెప్పేస్తా. అంత మాత్రాన నేను వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను కాదు, అది జస్ట్ నా స్లాంగ్ అంతే. థర్డ్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రివ్యూలో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్ ఉండాలి అని ఏం లేదు. సో మీకు ఏమైనా నా పాయింట్ నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి, బికాజ్ నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. సో రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ యష్మి చేసింది కరెక్టా రాంగా అని డిస్కస్ చేసుకుందాం. ఒకవైపు ఏమో నిఖిల్ వాళ్ళ మమ్మీ పంపించిన ఫుడ్, ఇంకోవైపు ఏమో మణికంఠ వాళ్ళ వైఫ్ పంపించిన ఫుడ్. ఒకవైపు ఏమో నిఖిల్ ఫ్రెండ్, ఇంకోవైపు ఏమో మణికంఠ పడదు. డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు, డిఫరెంట్ ఆడియన్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఒక 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూద్దాం. ఫస్ట్, యాజ్ ఎ యష్మి ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్, యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్, యాజ్ ఎ మణికంఠ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ అయిపోయిన తర్వాత నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎ యష్మి ఫ్యాన్. నిఖిల్ యష్మిని సపోర్ట్ చేసిండు, బట్ అదే మణికంఠ యష్మిని బ్యాక్ స్టాప్ చేసిండు. ఆల్రెడీ నిఖిల్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన టీషర్ట్ నిఖిల్కి ఇయ్యలేదు, ఇదొక పాయింట్ అయిపోయింది. మణికంఠ ఎప్పుడైనా లో ఫీల్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాడు, సో మిగతా కంటెస్టెంట్స్ అందరు వచ్చి మణికంఠని కన్సోల్ చేస్తారు. బట్ అదే నిఖిల్ అంతగా ఎక్స్ప్రెస్ చేయడు, అయినా కన్సోల్ చేయడానికి ఓన్లీ ఇది పృథ్వీ ఇంకా యష్మి వస్తారు. సో ఇదంతా ఆలోచించుకొని యష్మి నిఖిల్కి ఇచ్చింది, దాంట్లో తప్పేముంది అని యష్మి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్. నిఖిల్కి ఏమో వాళ్ళ అమ్మగారు పంపించారు, అదే మణికంఠకి ఏమో సపరేట్ అయిన వైఫ్. మణికంఠ ఎన్నోసార్లు చెప్పాడు, నేను నా వైఫ్ కోసం ఈ షోకి వచ్చాను, నేను నా వైఫ్ కోసం ఈ షోకి వచ్చాను. అలాంటి వైఫ్ తనకి లెటర్ పంపించింది. యష్మికి నిఖిల్ ఫ్రెండ్, అదే మణికంఠకి యష్మికి అంతగా పడదు. అయినా సరే కొంచెం జాలి హృదయం చేసుకొని ఆ లెటర్ ఏదో మణికంఠకి ఇచ్చేస్తే బాగుండు కదా అని న్యూట్రల్ ఆడియన్స్ ఒపీనియన్. థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎ మణికంఠ ఫ్యాన్. వీళ్ళకి ఏముందంటే అందరూ మా మణికంఠనే కార్నర్ చేస్తున్నారు, ప్రతి విషయంలో మా మణికంఠనే టార్గెట్ చేస్తున్నారు అని వీళ్ళకు ఉంది. ఇంకోటి, మణికంఠ ఆల్రెడీ చెప్పేశాడు, నాకు గేమ్ ఈజ్ గేమ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, నామినేషన్ ఈజ్ నామినేషన్. ఎవరు తప్పు చేసినా, వాళ్ళ ఫ్రెండ్ తప్పు చేసినా కూడా మణికంఠ వాళ్ళని నామినేట్ చేస్తాడు. అలానే యష్మిని నామినేట్ చేసిండు, దీంట్లో తప్పేముంది అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి, మణికంఠ వచ్చిందే తన వైఫ్ కోసం, అలాంటి తన వైఫే తనకు లెటర్ పంపించింది. ఈ యష్మి ఇవ్వచ్చు కదా, ఆ లెటర్ ఎందుకు ఇవ్వలేదు, అప్పటి నుండి పగ పట్టుకుంది యష్మి అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకు ఉంది. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తే, ఎట్ లాస్ట్ ఇట్ ఈస్ ఎ బిగ్ బాస్ గేమ్. మనం ఎంత జెన్యున్గా ఉన్నా, ఎంత ఫ్రాంక్గా ఉన్నా, ఒక డిసిజన్ తీసుకుంటే బయట ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. మనం జెన్యున్గా ఫ్రాంక్గా ఉండి ఒక డిసిజన్ తీసుకొని బయట ఆడియన్స్కి నచ్చకపోతే పాయింట్ ఏముంది దాంట్లో అసలు. ఇంకోటి ఏంటంటే, నాకు యష్మిది నిఖిల్ది అంత పెద్ద ఫ్రెండ్షిప్ ఏం కనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్ యష్మిని పిలిచి నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే మిగతా హౌస్ మేట్స్ అందరూ ప్రేరణ లేదా పృథ్వీ పేరే చెప్తుంది అనుకున్నారు. ఇంకోటి, మణికంఠకి యష్మికి అస్సలు పడదు, వీళ్ళు పెద్ద ఎనిమీస్ అని కూడా కాదు. ఎందుకంటే నిఖిల్కి ఫుడ్ ఇచ్చిన తర్వాత మణికంఠకి నేనున్నా అని చెప్తుంది యష్మి. నిఖిల్ యష్మికి చాలా క్లోజ్, అందుకోసమే యష్మి నిఖిల్కి ఇచ్చింది అని లేదు. మణికంఠ ఇంకా యష్మికి అస్సలు పడదు, అందుకోసం మణికంఠకి ఇయ్యలేదు అని కూడా లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి దగ్గర ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే. యష్మి ఒకవేళ ఈరోజు నిఖిల్ నాకు చాలా క్లోజ్, మణికంఠకి నాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినా సరే నేను నిఖిల్కి ఇవ్వకుండా మణికంఠకి ఇస్తా, బికాస్ మణికంఠ వాళ్ళ వైఫ్ పంపించింది, ఇప్పుడు నాకు ఇదే ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్తే యష్మికి చాలా పాజిటివ్ అయ్యేది. ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే, యష్మి
మణికంఠకి ఇవ్వలేదు. సో దీనివల్ల యష్మికి నెగిటివిటీ. పృథ్వీ ఆల్రెడీ మణికంఠకి చెప్పిండు, రే నాకేం అవసరం లేదు యష్మికి ఇచ్చేయి అని. అయినా సరే మణికంఠ ఏం చేసిండు, పృథ్వీకే ఇచ్చిండు. దీనివల్ల కూడా మణికంఠనే పొగుడుతున్నారు అందరూ. ఎందుకంటే యష్మి మణికంఠకి ఇవ్వలేదు కాబట్టి. యష్మి మణికంఠకి ఇవ్వలే కదా, మంచిగా అయింది యష్మికి అంటున్నారు.